So good morning everyone. This is Balu from Karnataka. ధార్వాడ ఇండస్ట్రియల్ ఏరియాలో ఈరోజు ఏడిఎంఎస్ ఇండస్ట్రియల్ ఏరియా ప్లాంట్లో మనం చూస్తున్నాము. ఇక్కడ మీరు చూస్తున్నది మొత్తం చాలా ఏడిఎంఎస్లో చాలా కంపెనీస్లో మనం ఈ యొక్క వెహికల్స్ అనేవి చూస్తున్నాం. ముఖ్యంగా ఈ యొక్క ఏడిఎంఎస్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెహికల్స్లో ప్రధానమైనటువంటి పార్ట్ మనం బ్యాటరీ, మనం యూజ్ చేసేటటువంటి బ్యాటరీని బట్టి ఆ కంపెనీ ఆ వెహికల్స్కి యొక్క మైలేజ్ అనేది ఉంటుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఇది రెడాన్ కంపెనీ బ్యాటరీ మనం యూజ్ చేస్తుంటాం. ఈ యొక్క రెడాన్ కంపెనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచంలో పెద్ద పెద్ద ప్రభుత్వ రంగ సంస్థలు ఉపయోగించేటటువంటి బ్యాటరీ ఏదైనా ఉంది అంటే కేవలం అది రెడాన్ కంపెనీ బ్యాటరీనే. ఇది ముఖ్యంగా స్టీమర్లు కానీ జలాంతర్గాములు కానీ ప్రధాన ఒక దేశం నుంచి మరొక దేశానికి అంటే వెళ్ళేటటువంటి ఉంటాయో పెద్ద పెద్ద షిప్స్లో ఇలాంటి బ్యాటరీనే యూజ్ చేస్తాం. ముఖ్యంగా అంతరిక్షంలో ప్రవేశించేటటువంటి ప్రయాణం చేసేటటువంటి రాకెట్లలో కానీ లేకపోతే విమానాలలో పవర్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ పవర్ స్టోరేజ్ కొరకు ఉపయోగించేటటువంటి బ్యాటరీ కూడా ఈ యొక్క రెడాన్ బ్యాటరీని. ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఇంత పవర్ఫుల్ ఉన్నటువంటి రెడాన్ బ్యాటరీని మనం ఏడిఎంఎస్ కంపెనీ అనేది యూజ్ చేస్తూ ఉంటుంది. ఇది ముఖ్యంగా ఇది లిథియం అయాన్ ఫాస్ఫేట్ బ్యాటరీ. దీనికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది 8 నుంచి 10 సంవత్సరాలు దీని యొక్క లైఫ్ స్పాన్ అనేది ఉంటుంది. ఈ బ్యాటరీ అనేది వాడడం వల్ల ఏ వెహికల్ యొక్క మన్నిక అనేది కేవలం బ్యాటరీతోటే ఉంటుంది. కాబట్టి ఈ బ్యాటరీకి ఉన్న గుణం ఏంటంటే ఎన్ని వందల కిలోమీటర్లు ట్రావెల్ చేసినా కూడా ఇది పేలడం కానీ ప్రమాదం సంభవించడం కానీ షార్ట్ సర్క్యూట్ కావడం కానీ జరగదు. కారణం ఏంటంటే ఇది 360 డిగ్రీ టెంపరేచర్ కూడా తట్టుకునేటటువంటి సామర్థ్యం కేవలం ఈ యొక్క లిథియం అయాన్ బ్యాటరీకే ఉంటుంది. వేరే వెహికల్స్కు ఇలాంటి బ్యాటరీ యూజ్ చేయరు. కాలం చెల్లినటువంటి లెడ్ యాసిడ్ బ్యాటరీ యూజ్ చేయడం వల్ల గతంలో మనం ఎన్నో ప్రమాదాలు చూసినాం. బట్ ఏడిఎంఎస్ యొక్క వెహికల్ ఏంటంటే ఇలాంటి హై స్టాండర్డ్ బ్యాటరీస్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమేటిక్ అనేది ఉండదు. చాలామంది దీన్ని గమనించాలి. ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్లో అక్కడ సెల్స్ తోటి ఈ యొక్క బ్యాటరీ అనేది ఫ్రేమ్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీకి చుట్టూ ఒక సిలికాన్ కోటింగ్ అనేది ఉండడం వల్ల ఇది ఎల్లప్పుడూ చల్లపరుస్తూ ఉంటుంది. అంటే ప్రమాదం యొక్క హీట్ కాకుండా ఈ యొక్క సిలికాన్ యొక్క గుణం ఏంటంటే ఇది దీన్ని ఉంచే ప్రయత్నం చేస్తుంటుంది. ఈ బ్యాటరీ ఏంటంటే మనకున్న వేరే వెహికల్కి లేనిది మనకు వెహికల్కి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రిపేరబుల్ ఆప్షన్ ఉన్నటువంటి బ్యాటరీని మనం ఏడిఎంఎస్ యొక్క ప్రత్యేకత. ఇందులో 36 సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్స్ ఎప్పుడన్నా 8 ఇయర్స్ తర్వాత ఏదైనా డ్యామేజ్ అయినా కూడా అంటే మైలేజ్ 100 కిలోమీటర్లు ఇచ్చేటటువంటి మైలేజ్ 80 ఇచ్చింది అనుకోండి, లేకపోతే 70 ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అందులో ఉండేటటువంటి సెల్స్ ఏదైతే ఉన్నాయో అది 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, అవి డీయాక్టివేట్ అవుతాయి. డిశ్చార్జ్ అవుతాయి. ఆ డిశ్చార్జ్ అయినటువంటి సెల్స్ ప్లేస్లో కొత్త సెల్స్ వేసుకోవడం ద్వారా మళ్ళా తిరిగి పూర్వ మైలేజ్ మనం పొందే అవకాశం ఉంటుంది. వేరే వెహికల్లో ఇలాంటి ప్రత్యేకత ఉండదు. దయచేసి చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే మేజర్గా చూడాల్సింది మనం బ్యాటరీ యొక్క గుణాన్ని చూడాలి. ఎలాంటి బ్యాటరీ వాడుతున్నాం, ఎలాంటి మోటార్ని వాడుతున్నాం. మన కంపెనీ ఇచ్చేది కూడా 3 ఇయర్స్ గ్యారంటీ ఇస్తున్నాం, వారంటీ ఇస్తున్నాం. ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మేజర్ ప్రాబ్లం ఉంటే పీస్ టు పీస్ కూడా కంపెనీ ఇస్తుంది. ఇక్కడ కేవలం మనం కరెక్ట్గా యూసేజ్ చేసుకుంటే మాత్రం 100% ఎలాంటి మైన్యూట్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. దయచేసి భారతీయ పౌరునిగా ప్రతి ఒక్కరి బాధ్యత ఏంటంటే ప్రపంచ పర్యావరణాన్ని కాపాడాలి, కాలుష్యాన్ని నివారించాలి. అందుకే ముఖ్యంగా ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది మనం యూజ్ చేయాలి. ఎస్పెషల్లీ భారతదేశ ఎలక్ట్రికల్ రంగంలో ఒక కొత్త విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చేటటువంటి ఏదైనా సంస్థ ఉంది అంటే అది నెంబర్ 1 ఏడిఎంఎస్ సంస్థ కాబోతుంది. ఈ విషయంలో ఎలాంటి మీకు సందేహాలు అవసరం లేదు. దయచేసి జనాలు పూర్తి అపోహల నుంచి బయటికి రండి. కంపల్సరీ మేము ఇక్కడ లైవ్గా చూద్దామని ఇంత దూరం వచ్చాము. రానున్న రోజుల్లో 1-2 ఇయర్స్లో దాదాపు ప్రతి జిల్లాలో మ్యానుఫ్యాక్చర్ యూనిట్ రాబోతుంది. ప్రతి గల్లీకి సూపర్ మార్కెట్లు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏడిఎంఎస్ ప్లాంట్స్ కూడా అదే విధంగా రాబోతున్నాయి. ప్రతి ఒక్కరికి వెహికల్స్ ఉండాల్సిన బాధ్యత ఉంది. ఒక భారతీయ పౌరునిగా అందరి బాధ్యత కూడా. కేవలం 10 రూపాయల ఛార్జ్ తోటి మనం 100 నుంచి దాదాపు 180 కిలోమీటర్లు సులువైనటువంటి ప్రయాణం చేసుకోవచ్చు. ఎలాంటి సౌండ్ కానీ ఎలాంటి పొల్యూషన్ అనేది ఉండదు. మనం ఎలక్ట్రికల్ వెహికల్స్ని వాడుదాం, పూర్తిగా తగ్గించుకొని మన యొక్క ఆర్థిక స్వాతంత్రాన్ని పొందాలని చెప్పి మనసారా కోరుకుంటూ వన్స్ అగైన్ జై ఏడిఎంఎస్, జై ఏడిఎంఎస్, జై ఏడిఎంఎస్, చేంజ్ యువర్ లైఫ్.
Change your bike. Change your bike.